ప్రేమ చాలా పావనమైనది, పవిత్రమైనది. ఎంత చెడ్డ వ్యక్తి మనసులోనైనా ఇది మార్పు తీసుకొస్తుంది. చెడు వ్యక్తిలో కూడా ఇది కరుణను మేల్కొల్పుతుంది. కానీ కొందరు ఇలాంటి వ్యక్తులుంటారు. కొన్ని పరిస్థితులు, కొన్ని క్షణాలు ఎలా ఉంటాయంటే అవి ప్రేమలో శాంతంగా ఉండడం నేర్పించవు. ప్రేమతో నచ్చజెప్పడం కోసమే నేను యుద్ధంలోంచి పారిపోయాను. నేను పిరికివాణ్ణయ్యాను. కానీ అప్పటికీ జరాసంధుడు అర్థం చేసుకోకపోవడంతో తనను 2 ముక్కలుగా విభజించక తప్పలేదు. ప్రేమతో నేను స్నేహ ప్రస్తావనను తీసుకుని హస్తినాపురానికి వెళ్ళాను. కానీ అప్పుడు దుర్యోధనుడి వ్యతిరేక బుద్ధి ఇది అర్థం చేసుకోలేకపోయింది. అందుకే నేను మహాభారతాన్ని రచించాల్సి వచ్చింది. ప్రేమతో ఈ ప్రపంచం కోసం నేను మురళి వాయిస్తాను. కొందరు ఇలాంటి వాళ్ళున్నారు. వాళ్ళు ప్రేమ భాషను అర్థం చేసుకోలేరు. వాళ్ళ నుంచి ఈ ప్రపంచంలో ఏ ప్రేమ ఉందో దాన్ని రక్షించడం కోసం నేను సుదర్శన చక్రాన్ని కూడా ఎత్తాల్సి వచ్చింది. ఈ ప్రపంచంలో ప్రేమ అతి ముఖ్యమైనది. ఈ ప్రపంచాన్ని ప్రేమతో నింపేశామంటే ఈ ప్రపంచం ఇంకా కొంచెం ఎక్కువే అందంగా మారిపోతుంది. అన్ని వైపులా సంతోషమే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఇలాంటి సమయం వచ్చినప్పుడు, ప్రేమ ఆపదలో ఉన్నప్పుడు, దాన్ని రక్షించడం అనివార్యమైనప్పుడు, అందుకోసం కఠినంగా మారాల్సి వచ్చినా కూడా మారండి. ఆయుధాన్ని ఎత్తాల్సి వచ్చినా కూడా ఎత్తండి. ఈ ప్రేమను సురక్షితంగా ఉంచడం అనివార్యం. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.